హల్లెలూయా. సమయం తక్కువ ఉంది గనుక వాక్యము చిన్న పదమైనా సరే చనిపోయిన వాడిని బ్రతికిస్తుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్దామండి. జీవితాలకు వెలుగునిస్తుంది. అందరం చెప్దాం ఆమేనని. మన జీవితాలకి వెలుగునిస్తుంది. అయితే ఈ వాక్యాన్ని విందాము. వినబోయే ముందు ఒక మాట, అందరం కూడా వాక్యం పైన దృష్టిని కేంద్రీకరిద్దాం. అటు ఇటు చూడక దేవుని వాక్యము పైనే దృష్టిని ఉంచుదాం. ఎందుకంటే మనం బండ్లో పోయేటప్పుడు రోడ్డును చూడకుండా అటు ఇటు చూస్తే ఏమవుతుందండి? యాక్సిడెంట్ అవుతుంది. ఉండవలసిన ప్రాంతంలో ఉండకుండా ఇంకో ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది. వాక్యం వినకుండా మందిరానికి ఏమో వచ్చి వాక్యం వినకుండా ఉంటే పరలోకానికి వెళ్ళవలసిన వారు, చాలామందికి డాన్స్ అంటే ఇష్టం. అటు ఇటు డాన్స్లో ఏం చేస్తారండి? అటు ఇటు అన్ని చేతులు కాళ్ళు ఊపుతుంటారు. అయితే మనం ఉండవలసినది పరలోకంలో. చాలామంది డాన్స్ ఇట్లా తిరుగు ఇష్టం కాబట్టి తిరుగుళ్ళు వాక్యంపై దృష్టిని ఉంచరు. గనుక నరకం అనేది ఒకటి ఉన్నది. అగ్ని మండుతూ ఉంటుంది. అయ్యా చెయ్యి కాలుతుంది, అయ్యా కాలు కాలుతుంది, రక్షించయ్యా అని అటు ఇటు అక్కడ కూడా తిరుగుతారు. అక్కడ అలా తిరగకూడదంటే ఇక్కడ దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. వాక్యంపై దృష్టిని కేంద్రీకరిద్దాము. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి మందిరానికి వచ్చాడంట. వచ్చి పాపం కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. అప్పుడే మందిరానికి వచ్చాడు. లోపలికి వచ్చి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాడు. చెప్పులు పోయినాయంట. ఇంకా పాస్టర్ గారు అందరికి ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యా మీకు ఒక విషయం చెప్పాలయ్యా. ఉండయ్యా ఒక్క నిమిషం ప్రార్థన చేస్తా అంటే, సరేనయ్యా త్వరగా చేయండి అయ్యా, మీతో మాట్లాడాలయ్యా అన్నాడంట. ఏదో విషయం అనుకున్నాడు. ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వారిని రక్షించి తీసుకొని వచ్చాడేమో, బాప్తిసం ఇయ్యాలేమో అని పాస్టర్ సంతోషించి ఆనందముతో, ఏమయ్యా ప్రార్థన చేస్తాను చెప్పయ్యా అంటే, అయ్యా చెప్పులు పోయినాయ్యా. అయ్యయ్యో కొత్తవి వచ్చే ముందు కొన్నాడంట. పాపం కొత్తవి బాగున్నాయని పాతవి అక్కడే విడిచిపెట్టారంట. అయితే ఈ యొక్క దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఇంకోసారి ఈ పొరపాటు చేయొద్దయ్యా అన్నాడు. ఏ పొరపాటు అండి? ఏ పొరపాటు? కొత్తవి కొనొద్దని కాదండి, కొత్తవి కొనమన్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు, గేటు దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటేమో నువ్వు రెండు కలిసి వదులుతావు కదా, ఒకటేమో మరో పక్క వదులు, ఇంకోటేమో ఇంకో పక్క వదులు అన్నాడంట. ఎందుకయ్యా, ఎందుకు వదలాలన్నాడంట. నువ్వు వదలవయ్యా అన్నాడంట. సరే వెళ్ళాడు. మరొక రోజు తెచ్చి కొత్తవి, ఒకటేమో ఇంకో పక్క వదిలాడు, ఇంకోటేమో ఇంకో పక్క వదిలాడు. 2 సంవత్సరాలైనా పోలేదంట. ఎందుకు పోలేదండి? రెండు దగ్గరగా ఉంటే విలువ ఎక్కువ, అవునా కదా అండి? ఒకవేళ ఎంత డబ్బు పెట్టి కొన్నా ఆ కొట్టేసేవాడికి ఒకటి కనపడింది అనుకో, ఈ ఒక్కదాంతో నాకేమీ పని, నాకు దీంతో పని లేదు అని ఎంత ఖరీదైనా విడిచిపెట్టి పోతాడు. మన జీవితంలో ఒక్కరిగా ఉంటే విలువ లేదు. యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే విలువ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనము బ్రతికున్నంత కాలం దేవునితో గడిపితే మరణించిన తర్వాత పరలోకములో దేవునితో జీవిస్తాము. బ్రతికి ఉన్నంత కాలం లోకములో, బ్రతికున్నంత కాలం డబ్బుతో, బ్రతికున్నంత కాలం ధనముతో, బ్రతికున్నంత కాలం వ్యాపారంతో, బ్రతికున్నంత కాలం మనకిష్టమైన వాటితో జీవిస్తూ చచ్చిపోయే ముందు అప్పుడు దైవజనురాలు చెప్పిన మాటలు గుర్తొచ్చి, ప్రభువా ప్రభువా నన్ను రక్షించంటే సమయం అయిపోయిందయ్యా. ఆ బ్రతికి ఉన్నప్పుడే మారు మనస్సు పొందాలి. మార్పు చెందిన వాడికే పరలోక రాజ్యము. ఈ యొక్క పోయిన వారంలో మన రక్షణ కుటుంబంలో 2 మారు మనస్సు రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో మారు మనసు నిమిత్తమైన బాప్తిసము, పరలోకములో దేవదూతలు సంతోషిస్తారంట. ఎందుకు తెలుసా? మాతో పాటి పరలోకములో నివసించుటకు
మరి ఒక ఇద్దరు సిద్ధపడ్డారు. ఇక్కడ ఎవరైతే మారు మనసు రక్షణ బాప్తిసం లేని వారు ఉన్నారో వారు కూడా సిద్ధపడాలి. పరలోకానికి నేను వారసుని అవ్వాలి అని. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరలోకాన్ని దేవుడు ఇచ్చాడు, మనం పొందుకోవాలి, నమ్మి విశ్వసించాలి. అయితే 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూద్దామండి. మొదటి 4 వచనాలు చదువుదాం. మైక్లో ఎవరైనా ఒకరు చదవండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు. పేజీ నెంబర్ పాత నిబంధనలో 303 పేజీ నెంబర్. అందరం కూడా తెరుద్దామండి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును అనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును అనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటల కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాని క్రయమునకు నా కిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుట నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతుతో తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. చాలండి, అందరం కూడా వాక్యం పైన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా 2 వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఒకరేమో రాజు, ఆ రాజు పేరు ఆహాబు. అందరం చెప్దామండి. ఎవరు ఆహా భలే వంట అంటున్నారు? వంట కాదండి, ఆహాబు అందాం అందరం. దేవునికి స్తోత్రం. వంట గుర్తు రావాల్సినది ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రార్థనకు ముందే కాదు. దేవునికి స్తోత్రం. ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని గురించి తెలిసిన వ్యక్తే. మీకందరికీ దేవుని గురించి తెలుసు కదండి. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటారు, మనందరికీ తెలుసు. పాపం ఆ రాజుకు కూడా తెలుసు. అయితే ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తి, రాజుకి ఏమేమి ఉంటాయండి? మంచి రాజా నగరం ఉంటుంది కదా, రాజభవనం ఉంటుంది కదా. రాజుకు ఉన్నటువంటి స్థలం అంతటిలో ఒక చివరి భాగాన నాబాతు అనేటువంటి వ్యక్తి యొక్క స్థలం ఉండేది, ద్రాక్ష తోట ఉండేది. రాజుగారికి అన్ని ఉన్నాయి కదా, ఆ కొంచెం స్థలం ఎందుకు అనుకోలేదు. అది కూడా కలుపుకుంటే వెనకల పడి ఉంటుందిలే అనుకున్నాడేమో, అది కూడా కలుపుకుందాం అనుకున్నాడు. సరే, ఈ నాబాతు అనేటువంటి వ్యక్తిని పిలిపించి, అయ్యా చెప్పండి రాజుగారు, నీ దగ్గర స్థలం ఉంది కదా, ద్రాక్ష తోట ఉంది కదా, అది నా అకౌంట్లో రాసేయ్యా అన్నాడు. ఎంత మంచి కోరిక అండి. నా అకౌంట్లో రాసేయ్యా అనగానే ఈ యొక్క వ్యక్తి ఏం చేశారంటే, అవునా అయ్యా, ఇది అసలు కుదరదయ్యా అన్నాడు. మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? రాజు. అయితే ఆ యొక్క తోట ఉన్న వ్యక్తి సామాన్యుడు. రాజుతో గట్టిగా మాట్లాడగలరా అండి? అయితే రాజు అంటున్నాడు, ఈ నీ స్థలము నాకు రాసి ఇవ్వు, నాకు ఇచ్చేయంటే ఆ నాబోతు అంటున్నాడు, నేను ఇవ్వను గాక ఇవ్వను. ఎందుకు ఇవ్వను అన్నాడో తెలుసుకుందాము. ఇవ్వనంటే ఇవ్వను రాజా అంటే, ఇవ్వకుంటే వేరే మార్గం ఒకటి ఉంది అని రాజు అనుకుంటున్నాడు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, అది ఏ మార్గమైనా సరే దేవుని పక్షమున నేను నిలవబడ్డాను, అది నేను ఇవ్వను అన్నాడు. ఈ వ్యక్తి రాజు ఇంటికి పోయి పాపం భోజనం చేయలేదంట. రాజు చాలా సిరి సంపదలు ఉన్నాయి, పేరు ఉంది, ఖ్యాతి ఉంది, ఘనత ఉంది, డబ్బు ఉంది, చాలా స్థలాలు ఉన్నాయి. ఏదో పేద వ్యక్తి ఆడ బ్రతుకుతున్నాడు, బ్రతకనీలే అని అనుకోకుండా ఆ పేదవాని మీద కన్నుబడింది. అనుకున్నాడు, ఆ వ్యక్తికి శక్తి లేదులే, ఎవరేం చేస్తారులేనని. అలా బలహీనులను ఎవరు చూడకపోవచ్చు, బలహీనులను బలపరిచే బలవంతుడైన దేవుడు వారి పక్షము గుండి వ్యాజ్యమాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వ్యక్తి బలహీనుడని ఆ రాజు అనుకొని ఉన్నాడు. వెళ్ళి ఇంట్లో భోజనం చేయకుండా పడుకో ఉంటే పాపం
రాజును ఎక్కువగా ప్రేమించిన రాణి తన భార్య వచ్చి, ఏమయ్యా ఏమైంది, నువ్వు ఈ దేశానికి రాజు కదా, నువ్వు భోజనం చేయకుంటే పడుకుంటే ఎట్లా, మహా అయితే ఈ దేశంలో ఉన్న ప్రజలు భోంచేయకున్నా పర్లేదేమో, నువ్వు చాలా కోటీశ్వరుడు అయ్యా, భోజనం చెయ్యాలయ్యా అంటే నాకు ఆకలి ఇవ్వడం లేదని మూతి ముడుచుకున్నాడంట. ఎవరండి మూతి ముడుచుకునేది? రాజు మూతి ముడుచుకొని నాకు తినాలనిపించడం లేదమ్మా, నువ్వు వెళ్ళు అంటే, లేదు లేదు, నువ్వు బాగా నాట్యములు చూసే వ్యక్తివి, నాట్యములు చేస్తా అంటే సంతోషించే వ్యక్తివి, బాగా భోజనం చేసే వ్యక్తివి, నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధలో ఇంకోటి జరుగుతూ ఉంది, మూతి తిప్పుకుంటున్నావు, మూతి ముడుచుకున్నావయ్యా, చెప్తావా లేదా అంటే, అమ్మా చెప్పిస్తున్నాను విను, నేను మన యొక్క స్థలం ఉంది కదా, మన రాజ్యం ఉంది కదా, మన భవనం ఉంది కదా, ఆ భవనంలో కొద్దిగా కొన్ని ఎకరాల ద్రాక్ష తోట ఉంటే నా కన్ను దాని మీద పడింటే ఒక సామాన్యుడు అన్నాడు, ఆ స్థలం ఇయ్యనుగాక ఇవ్వను అని. అందుకే నా యొక్క మనస్సు చాలా బాధపడి నాకు బాధేస్తుంది, తినాలనిపించడం లేదు, చాలా బయట అనిపించడం లేదన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే యవనస్తులు పాపం, ఏమయ్యా ఇట్లున్నావు బాధపడుతున్నావంటే, పడ్డానండి. ఎక్కడ పడ్డాడో మనకు బాగా తెలుసు. యవనస్తురాలు ఈ మధ్య అంటారు, పడిపోయాను, లేవలేకున్నాను అంటారు. ఎక్కడ పడ్డావయ్యా అంటే, ప్రేమలో పడ్డానమ్మా, నేను బయటికి రాలేకున్నాను. ఆ వ్యక్తి అంటాడు, ఏరే ఏం రా తినరా అంటే, వాడు అనుకుంటాడు మనసులో, అమ్మకేం తెలుసు నా బాధ, నేను పడిపోయాను, లేవలేక ఉండిపోయాను, అమ్మకేం తెలుసు. వాడు అనుకుంటాడు ఆమెనే గుర్తొస్తుంది, ఆమె అనుకుంటుంది వాడే గుర్తొస్తున్నాడు, 4 మెతుకులు తిందామంటే పోవడం లేదయ్యా లోపలికి అని వాడు ఆమె ఇద్దరు అనుకుంటూ ఉంటారు. పాపం పుట్టినప్పటి నుండి గుర్తురాని తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో కూడా ఆలోచించని వారు నిన్న మొన్న పరిచయమైనటువంటి వ్యక్తి కోసం భోజనం మానేస్తున్నారంట. ఏది నిజమైన ప్రేమ? నిన్న మొన్న పరిచయం అయిన తర్వాత స్నేహితులతో అంటారు, అరే ఏమ్రా ఈ మధ్య నువ్వు చిక్కిపోతున్నావు, ఏమైందిరా నీకంటే, నీకు తెలియదు కదరా, వాడికి తెలుసు, వాడికి చెప్పాను, వీడికి నీకు తెలీదా, వినరా పడిపోయానురా. అవునారా, ఎన్ని రోజులైందిరా పడడం మంచిదా లేదంటే చెడ్డదా అండి? వాడు పడిపోయాడు, ఇంకొకరిని పడేస్తున్నాడు. అరే నేను పడిపోయాను, నాతో పాటు నువ్వు వస్తే ఇద్దరం జారే బండలో పోయి జారి పడిపోవచ్చురా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సరే వాడు తింటా ఉంటే తల్లిదండ్రులు గుర్తురారు, బెస్ట్ ఫ్రెండ్స్ మంచిగా చెప్పేవారు గుర్తురారు, అప్పుడే పరిచయమైన అమ్మాయి గుర్తు వస్తుంటుంది. తినలేకున్నాను రా అని ప్లేటు దొబ్బేస్తాడు. అదేందో కొత్తగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు, మ్యూజిక్ వింటా అంటాడు, బాధకరమైన మ్యూజిక్ వింటాడు. ఆ మ్యూజిక్ వినేటప్పుడు వాడు ఏదో అన్నీ పోయినాయిరా అనుకుంటా అంటే వీడు పోయినాయిరా అనుకుంటా అంటాడు, అన్నీ వచ్చినాయిరా అనుకుంటా అంటే వీడు అన్నీ వచ్చినాయిరా అనుకుంటా అంటాడు. అది విని అంటా ఉండి సమయం అంతా గడిచిపోతుంది. కాలేజ్ అయిపోయింది, వాడితో పాటు చదువుకున్న వాళ్ళు మంచి స్థానంలోకి పోయాడు, వీడు పడిపోయే ఉన్నాడు, ఇంకా లేవబడలేదు. సరే పుట్టినప్పుడు నుండి గుర్తురాని తల్లిదండ్రులు ప్రేమలో పడిన తర్వాత ఆమె మాత్రం గుర్తొస్తుందంటే అది నిజమైన ప్రేమనా? తల్లిదండ్రులు ఎంతగా పిల్లల గురించి ఆలోచిస్తారు, వారు బాగుండాలని కోరుకుంటారు, వారు గుర్తు రావడం లేదు, వాళ్ళు మాత్రమే గుర్తొస్తున్నారు. పాపం పడిపోయాడు, అటువంటి వారందరూ లేపబడును గాక. హల్లెలూయా. అటువంటి వారందరూ కన్నులు తెరుచుకొనును గాక. ప్రేమ మంచిదే, న్యాయపరమైన ప్రేమ మంచిదే. చెడు సావాసాలు చెడ్డవి, మంచి సావాసం కలిగి మన పిల్లలందరూ కూడా ఉండునుగాక. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి రాజు మూతి ముడుచుకున్నాడు. కారణం ఏంది అంటే స్థలము కోసము. రాజుకి ఏమైనా కొదువ ఉందా అండి? స్థలము కావాలి అని కోరుకుంటున్నాడు. పాపం రాజుకు తెలీదు, బ్రతికి ఉన్నంత వరకు తిరుగుతాడు స్థలంలో, చనిపోయిన తర్వాత 6 అడుగులేరా మిగిలేది అని సత్యం తెలియక దోచుకుంటూ పోయిన తర్వాత పాపం ఈ రాజు భార్యకి 6 అడుగులు కూడా మిగలలేదు.
ఎందుకో తెలుసా? ఈమె వచ్చి అడిగింది, అవునా నీకు స్థలం కావాలనా, నువ్వు ఇప్పుడు తిను, నేను వెళ్ళి సెటిల్మెంట్ చేసుకొని వస్తాననింది. అప్పుడు ఆయన ఏం చెప్పాలి? అమ్మా నువ్వు ఎట్లా సెటిల్మెంట్ చేస్తావు అని చెప్పక, నేను వెళ్ళి సెటిల్ చేసుకొస్తాను, నువ్వు ఇప్పుడు భోంచేయి అనగానే రాజుగారు భోంచేసి పడుకున్నారు. ఉదయకాలం అయింది. ఈ నాబోతు దగ్గరికి వెళ్ళి, నీ స్థలము కావాలి అని అడగకుండానే ఇద్దరు మనుషులను, నాబోతు ఉన్నటువంటి స్థలంలో ఉన్న ఇద్దరు పెద్దలను పిలిపించి రాజుకు తెలియకుండానే ఒక ఉత్తరం రాసి, దేవునికి రాజుకు తప్పుగా ప్రవర్తించాడని రాజు ముద్ర వేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలకు ఇచ్చి పంపించింటే నాబోతును లాక్కొని వచ్చారు. లాక్కొని వచ్చి, నువ్వు ఎందుకని దేవునికి రాజుకు వ్యతిరేకంగా పనిచేశావు, అందును బట్టి నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి అని రాజాజ్ఞ వచ్చిందని ఆ ఆజ్ఞను చూపించగానే నాబోతు అంటున్నాడు, నేను ఏ తప్పిదము చెయ్యలేదు, నాకు తెలుసు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఆ స్థలము కొరకు ఈ ప్రాణం పోగొట్టుకోవడం అవసరమా? మనకు ప్రశ్న వస్తుంది కదండి. ఆ స్థలము కొరకు ఈ వ్యక్తి ప్రాణం పోగొట్టుకోవడం అవసరమా? రాజు ముందే క్రూరుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు తప్పు ఏదన్నా చెప్తే చంపేస్తారని తెలిసి కూడా ఈ వ్యక్తి ఏది ఏమైనా నీకు స్థలం ఇవ్వనని సిద్ధపడ్డాడు. ఒకసారి మనము చూద్దామండి. లేవియాకాండము 25వ అధ్యాయము 23వ వచనం. ఎవరైనా త్వరగా ఒకరు చదవండి. లేవికాండము 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తానండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి కానాను దేశానికి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇటువైపు నుండి అటువైపు కానాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 12 మందిగా 12 గ్రూపులుగా ఉన్నారు. దేవుడు అన్నాడు, 12 గోత్రాలకి మన భాషలో 12 మంది గ్రూపులు ఉండగా 1వ గ్రూప్కి అయ్యా ఈ స్థలం తీసుకోండి అన్నాడు. 2వ గ్రూప్కి అన్నాడు, మీరు ఆ పక్క స్థలం తీసుకోండి అన్నాడు. 12 మందికి 12 స్థలాలు ఇచ్చాడు. ఆ 12 కుటుంబాలుగా ఉన్నవారు 12 చోట్ల స్థిరపడ్డారు. వీరు ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైనటువంటి ఇశ్రాయేలు దేశంలో స్థలాన్ని అమ్మకూడదు. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఆ రాజుకు తెలుసు, దేవుని గురించి తెలుసు, దేవుడు అమ్మద్దన్నాడని తెలుసు. ఆ యొక్క స్త్రీ అన్యురాలని వివాహం చేసుకున్నాడు ఈ రాజు, ఆహాబు అనేటువంటి రాజు. సరే, ఇన్ని తెలిసినటువంటి వారు ఈ వ్యక్తి ఎందుకు నిలబడ్డాడంటే బైబిల్ చదువుతున్నాడు కాబట్టి, దేవుడు అమ్మద్దన్నాడు కాబట్టి, అది నాది కాదు దేవుందని అమ్మలేదు కనుక ఈ రాజు భార్య వెళ్ళి 2 మనుషుల్ని పిలిపించి తప్పుగా ఆ వ్యక్తి మీద నింద మోపి రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ వ్యక్తి నీతి కొరకు నిలవబడ్డాడు. ఈమె చంపింపజేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా చదువుదామండి 14వ వచనం. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. నాబోతు చదవండి. వారు యెజెబెలునకు వర్తమానం పంపగా. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదాం ఆ మాట. 14:15. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకియ్య నొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చాలండి, అందరం వాక్యంపై దృష్టిని కేంద్రీకరిద్దాం. ఈ యొక్క రాజుగారి భార్య వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ యొక్క నాబోతును చంపింపజేసింది. ఆమె వచ్చి రాజు దగ్గరికి ఒక మాట చెప్తా ఉంది. పాపం అది రాజుకి చల్లని కబురు వలె ఉంది. చాలామంది చల్లని కబురు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అది మంచిదైతే పర్లా, చెడ్డది కూడా కొంతమంది చెడ్డ వాళ్ళకి మంచిగానే కనబడుతుంది. వచ్చి
నీ స్థలం సెటిల్మెంట్ అయిపోయింది, వచ్చి తీసుకోవయ్యా అంటే, ఎలా జరిగింది, ఏమి జరిగిందని అడగలేదు ఆయన. దేవుడి గురించి తెలుసు, ఏం చేసావు అతన్ని కూడా అడగలేదు. తెలుసు రాజుకి తన యొక్క భార్య యెజబెలు చాలా ఘోరమైనటువంటి స్త్రీ, కుదిరితే మనిషిని కూడా లేపేస్తుందని తెలుసు. అటువంటి వ్యక్తి గురించి తెలిసినా ఏం చేసావని అడగకుండా, అవునా ఆక్రమించుకుందామని వెళ్ళిపోయి తోటలో తిరుగుతూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో పండు చెట్టు పట్టుకొని, నేను నాటలేదు కానీ ఈ చెట్లన్నీ నాటైపోయినాయి, నేను ఈ యొక్క నీళ్లు పోయలేదు కానీ చూసారా ఈ తోట నాదే అని తోటలో తిరుగుతా ఉంటే, ఆ కాలములో ఆ సమయంలో ఏలియా అనేటువంటి ప్రవక్తతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి, ఏలియా, నాహాబు అనేటువంటి వ్యక్తి యొక్క తోటను ఆక్రమించి తోటలో తిరుగుతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలయ్యా అంటే, సరే ప్రభువా అని వెళ్ళాడు. నిలవబడగానే దేవుడు మాట్లాడుతుంటే ప్రవక్త అంటున్నాడు, ఈ తోట ఎవరిది? ఎవరిదండి ఆ తోట? రాజుదా? సామాన్యమైన వ్యక్తిది. ఆ వ్యక్తిని చంపేశారు. ఆ వ్యక్తి రక్తము ఆ తోటలో పడినది. కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకాయంట. ఈ యొక్క దైవజనుడు నిలవబడి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు చెప్తున్నాడు, ఈ పొలము యొక్క యజమాని యొక్క రక్తము కుక్కలు నాకాయి కదా, అదే గతి మీకు కూడా పడుతుందని చెప్పి, ఆ వ్యక్తి రక్తము కళ్ళ చూచారు గనుక ఎవరు తోగిన గుంతలో వాడే పడుతాడని చెప్పి, ఆగు రాజా, నీ సమయం ఆసన్నమైంది, నువ్వు చేసిన పనికి సమాప్తమైంది, నువ్వు చేసిన ఘోరాలకు నీకు కూడా జరగబోతా ఉంది. రక్తము కుక్కలు వచ్చి నాకాయి గనుక నీ యొక్క రక్తము, నీ భార్య రక్తము కుక్కలు నాకుతాయి, అంత ఘోరమైన చావు చస్తావని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఘోరమైనటువంటి చావు. ఆ రాజు భార్య చచ్చిపోయినప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకాయంట. అంటే మనం ఏం తెలుసుకోవాలి? ఒకడికి మేలు చేయాలన్నా అన్యాయం చేయాలన్నా? అందరం చెప్దామండి. ఇది ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరం చెప్దాం, మేలు చెయ్యాలి. ఏం చేస్తున్నాము? మేలే చేస్తున్నామా? కొంచెం కీడు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే పడి ఉంటుందిలే. రాజుగారు అనుకున్నారు, వెనకాల పడి ఉంటుందిలే, ఆస్తి ఏమైతే ఏముందో అనుకున్నాడు. ఆ వ్యక్తి రక్తాన్ని ఏమైందంట? గుర్రం అని ఎవరో అంటున్నారు, అందరం చెప్దామండి. కుక్క వచ్చేసి, చూసారా, మంచి చేయాలి, దేవుడు మనకు మంచి చేస్తాడు. ఒక ఇద్దరికి నలుగురికి సహాయము చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఇద్దరికి అన్నం పెడితే దేవుడు మనకేమిస్తాడు? సమృద్ధిని ఇస్తాడు. అయితే ఈ రాజు పడి ఉంటుందిలే ఆస్తి అనుకొని ప్రాణం మీద తెచ్చుకున్నాడు. మనిషి ఇక్కడున్న వారందరూ గమనించాలి, పాపము వలన వచ్చు జీతము మరణము. మనం దేవునికి ఇష్టముగా జీవించాలి. ఏమైతే ఏముందులే, దేవుడు చూడడం. ఒక వ్యక్తి పాపం, ఆ వ్యక్తి చెడ్డ ఆలోచనలు కలిగి ఇంటిలోకి వెళ్ళి చెడ్డ తలంపులు కలిగి ఇంటి మొత్తం ఆ యొక్క డోర్లన్నీ మూసేసి తనకి ఇష్టం వచ్చినటువంటి పాపాన్ని చేస్తూ ఉన్నానంట.